ఇప్పుడు నాగార్జున సార్ అన్నట్టుగా ఇండియా కూటమి కూడా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కువ శాతం. సో ఏంటి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే ఒకవేళ నిజంగా కూడా ఈ మోదీ గారి సర్కార్ గతంలో 2014-15లో వచ్చినప్పుడైనా ఈ డిసిషన్ తీసుకున్నా లేకపోతే 18లో తీసుకున్నా వీళ్ళకి ఏదైనా కలిసి వచ్చేది, లేకపోతే ప్రజల్లో కూడా అంటే అన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనేది అడ్వాన్స్గా ఉండేది. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు. మొన్ననే ఎంపీ ఎలక్షన్ జరిగిపోయినాయి. ఇప్పుడు జమిలీ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంది? ఒకటి. రెండోది, ఇంతకుముందు కారెడ్డి రాజు గారు అన్నట్టు అన్ఫార్చునేట్ బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రాష్ట్రంలో ఇప్పుడే మొన్న ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, మొన్న తెలంగాణ అనుకుందాం, ప్రభుత్వాన్ని కూలగొడితే ఈ మళ్ళీ 4.5 years వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి ప్రెసిడెంట్గా పోతారా లేకపోతే ఎలక్షన్కి పోతారా? ఎందుకంటే వాళ్ళలో ఏముంది, మెయిన్ ఆలోచన ఏంది? ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్టు వాజ్పేయి గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఎల్కే అడ్వాణి గారు కానీ, సుష్మా స్వరాజ్ కానీ, వెంకయ్య నాయుడు వరకు కూడా ఒక మంచితనం అనేది ఉంది. వాజ్పేయి గారికి ఇబ్బంది వస్తే ప్రధానమంత్రి, అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎంబడి తీసుకుపోయి ఆపోజిషన్ లీడర్ని ఆపోజిషన్ అంటే రూలింగ్ పార్టీలకు కూడా తీసుకెళ్ళి ఆయనకి ఆపరేషన్ అంటే కూడా చేయించే గుణం ఉన్న రోజులు అప్పట్లో రాజీవ్ గాంధీ గారికి ఉండే, అప్పట్లో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి వాళ్ళ సత్సంబంధాలు బాగున్నాయి. ఇప్పుడున్న సంబంధాలు ఏమున్నాయండి? మొత్తానికి విరుద్ధం. ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు ఉన్న లీడర్లు మీరు చూడండి, పార్లమెంట్లో కూడా నానా రభస చేయడం, అవసరమైతే మనిషి ఎవరికి పుట్టినవా అనే స్థాయి వరకు కూడా వెళ్ళిపోయినరు. అంటే పార్లమెంట్లో మాట్లాడే భాషనా ఇది? నువ్వు ఎవడు ఏడికేనో వచ్చినావు అంటే నువ్వు అడుగుతున్నావు యాజ్ ఏ లీడర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అనుకో, లేకపోతే అక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అనుకో, మీరు ఎంత ఏం చేస్తున్నారు అంటే మీకు ప్రజలుకి మీరు పార్లమెంట్లోనే మీరు ఇటువంటి భాష నేర్పిస్తే రేపు ప్రజలు ఏం నేర్చుకోవాలా, పార్టీలు ఏం నేర్చుకోవాలా, ప్రాంతీయ పార్టీలు ఏం చేసుకోవాలా? మీరు ఉన్న స్థాయిలో ఉన్నప్పుడే ఇబ్బందికరంగా చేస్తున్నప్పుడు ఒక ఆపోజిషన్ లీడరు, ఇండియా కూటమికి ఒక లీడర్ ఉండి ఆయనను పట్టుకొని కూడా మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వేరే దగ్గర మా పార్లమెంట్లో మాట్లాడాల్సిన భాష కాదు కదా అది. అంటే నాకున్న అనుభవంలో ఒక తల్లి వీడేరాని నాన్న అంటే తప్ప ఏ మొగోడు ఉండని ఆడోడు ఉండను దానికి వీడే నాన్న అనేది తెలియదు తల్లి చెప్పేవరకు. అటువంటిది మీరు ఈరోజు పట్టుకొని మీరు ఎక్కడికైనా వచ్చిండ్రు, మీరు ఎవరు అంటే ఇంతకుముందు కూడా మన ఇంకో డిబేట్లో ఒకసారి ఇట్లనే మాట, గాంధీ అనేది కాదు గాండే అనే పార్లమెంట్లోనే కాదు, మన అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. అలాగా దానా నాగేంద్ర గారు రీసెంట్గా మాట్లాడిన దాన్ని కొన్ని మాట్లాడిన వాటిని మనం తీసుకుంటే ఎక్కడ కూడా వాళ్ళ యొక్క విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటున్నా, పార్లమెంటేనే కాదు అసెంబ్లీలో కూడా అట్లాగా మాట్లాడారు. రవి గారు నేను ఏమంటున్నంటే ఇప్పుడు అసెంబ్లీలో అనుకున్నా సరే, పార్లమెంట్లో అనుకున్నా సరే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న భాష ఒక ఉందాగా ఉండింది. ఒక మంత్రులు కానీ లేకపోతే అక్కడ ఆపోజిషన్ లీడర్ కానీ, లేకపోతే గతంలో మీరు ఇంకా స్ట్రాంగ్ అనుకుంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకోవాలి. ఒక రకంగా ఒక ఉందాదనంగా ఉండేది. వింటూ ఉంటే కూడా ఆ భాష అదంతా వేరుగా ఉండేది. కానీ తర్వాత ఈరోజు తరం ఎట్లయిపోయిందంటే అది లైవ్ పెట్టకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాదులాటనే ఎక్కువైపోయింది. మనం ఒక తెలంగాణ ఆంధ్ర గురించి చెప్పడం లేదు, మొత్తం దేశంలో అంతా ఇదే స్టైల్ అయిపోయింది. మన దగ్గరన్నా కనీసం ఆ పోడియం వరకు వెళ్ళే వరకు ఉంది, కానీ వేరే వాళ్ళు అయితే డైరెక్ట్ కుర్చీలు వేసుకొని కొట్టుకోవడం కూడా మనం చూడడం జరిగింది. అంటే మేజర్ అంటే మొత్తానికి ఇప్పుడు మేధస్సుంది, లేకపోతే ప్రపంచ దేశాలను కూడా మనం కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నా అనుకున్న వాళ్ళు ఈరోజు రాజకీయాన్ని ఈ దిశగా ఎందుకు తీసుకుపోతారు? రెండవది, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇంత తొందరగా మీరు పెట్టాల్సిన బిల్ తీసుకురావాల్సిన అవసరం లేదు. సరే, మంత్రివర్గ నిర్ణయం మీరు తీసుకున్నారంటే మంత్రివర్గంలో మొత్తం మీరే ఉంటారు, అధికార పార్టీ ఉంటారు, క్యాబినెట్ వాళ్ళే ఉంటారు, కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇప్పుడు మీరు జమిలీ తీసుకురావడానికి కారణం ఏంది? తీసుకొస్తే దాంట్లో ఇదే విధానం వచ్చిన అభ్యంతరం ఏంటి? మీకు వచ్చిన అభ్యంతరం అంటే ఇప్పుడు నేను అదే చెప్పినాను కదా, ఇప్పుడు అధికారం మొత్తానికి ఇంతకుముందు కారెడ్డి రాజు గారు ఒక పాయింట్ పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే రేపు అనుకుంటే ఒక్క రాష్ట్రాన్నే టార్గెట్ చేసి అక్కడ బర్తరఫ్ చేసిండ్రో లేకపోతే షిండేని తీసుకున్నట్టు అట్లా తీసుకుంటే రేపు అక్కడ పరిస్థితి ఏంది? అంటే ప్రతిపక్షాలు ఉండొద్దనా లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనా? మీ ఆలోచన ఏంది? అంటే మీరు చేసే రాజకీయం అంత ఏంటంటే క్రిమినల్ సైడ్లోనే పోతుంది తప్ప ఇప్పుడు వరకు
ఇప్పుడు ఇప్పటివరకు మనం ఎన్నో రాష్ట్రాలు చూసినాం. ఇప్పుడు మొత్తానికి అక్కడ నార్త్లో అంత పెద్ద విధ్వంసకాండ జరుగుతుంది, మళ్ళీ ఆగింది, మళ్ళీ జరుగుతుంది. అక్కడ మరి అనుకుంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండు, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చేస్తుండు, 24 గంటల్లో దాన్ని సర్దుమంచవచ్చు. ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్టు కానీ, లేకపోతే రవి గారు చెప్పినట్టు కానీ, లేకపోతే కరాటే రాజు గారు చెప్పినట్టు మనం మాట్లాడినట్టు ఈ సమంజసంగా అనుకుంటే 24 అవర్స్లో కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ బార్డర్లోనే జరిగేదాన్ని మనం కంట్రోల్ చేసినాము అనేదంటే అంతకంటే పెద్దదైతే కాదు కదా ఇది. మరి ఎందుకు దీన్ని చెలరేగిస్తున్నారు? ఎందుకు మతాల మధ్యన కానీ కులాల మధ్యన కానీ చిచ్చేందుకు పెడుతున్నారు? అంటే మీరు ఆలోచించే విధానం అంతా ఎట్లుందంటే మొత్తానికి విభజించు పాలించు, అంటే మొత్తానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రో మీరు ఆ స్థాయిలో తీసుకుపోతున్నారా? మొత్తాన్ని మీరు ఒక్కసారి దేశం కోసం ధర్మం కోసం, దేశం ఎట్టుపోయింది, ధర్మం ఎట్టుపోయింది. మొత్తానికి ఈరోజు ఇప్పుడు మీరు జమిలీ ఎలక్షన్ తీసుకురండి, ఒకసారి ఖచ్చితంగా దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ రెండు కూడా మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు చెప్పినట్టు మెరిట్స్ డిమెరిట్స్లో కూడా అక్కడ కూడా పోవడం జరిగింది. అంటే బెనిఫిట్ మీరు ఆలోచిస్తుంది చూడడానికి బాగుంది, బట్ దాంట్లో మేము ఉన్న కుట్ర ఏంది అదే మేము అబ్జర్వ్ చేసేది అది. ఈరోజు ఆ జరిగేదాన్ని మీరు చేస్తున్న కుట్ర అనేది గతంలోనే మాకు అర్థమైంది. కాబట్టి 10 సంవత్సరాలు ఉండే 10 సంవత్సరాల మీరు చేసిన డెవలప్మెంట్లో ఈరోజు ప్రజలు నిజంగా కూడా ఏదో స్థాయిలో ఉండాలి. అంటే మీరు మంచి చేసినాము, కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు చేయండి, మేము 10 సంవత్సరాలు చేసి చూపించినాం అనుకుంటే మీరు చూపించింది ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత, ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులు ఏంటో ఒకసారి చూడండి. ఇంతమంది ప్రధానమంత్రులు ఎంతైతే చేసిండో దానికి 3 times 4 times ఈరోజు